మన హైందవ సనాతన సంస్కృతి సంప్రదాయం ప్రకారం తులసిని లక్ష్మీదేవి నివాసంగా పరిగణిస్తారు. స్కంద పురాణం, పద్మపురాణం, గరుడ పురాణం మొదలైన వాటిలో కూడా తులసి గురించి ప్రస్తావన ఉంటుంది. తులసిని విష్ణుప్రియ అని పిలుస్తారు. ఈ మొక్కను క్రమం తప్పకుండా పూజించడం వల్ల పాపాలన్నీ నశిస్తాయి. వాస్తుశాస్త్రంలో కూడా తులసి సానుకూల శక్తిని అందించే మొక్కగా చెప్పబడింది. అయితే కొంతమంది ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడో ఒకచోట తులసి మొక్కను నాటడం, పాత మొక్కను తొలగించడం వంటివి చేస్తూ ఉంటారు. కానీ వాస్తు ప్రకారం ఇంటి ఈశాన్య మూలలో అంటే ఈశాన్య దిశ, తూర్పు దిశ, ఉత్తర దిశలో తులసిని నాటడం అత్యంత పవిత్రమైందిగా పరిగణించబడుతుంది. ఈ దిశలో తులసి మొక్కను నాటడం ద్వారా ఇంట్లో ఎల్లప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది. దక్షిణ దిక్కుకు అధిపతి యమరాజు. అందుకే పొరబాటును కూడా తులసి మొక్కను దక్షిణ దిశలో నాటకూడదు. ఇంట్లో తులసి మొక్కను ఎక్కడ నాటినా అక్కడ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గురువారం రోజున తులసి మొక్కను నాటితే మంచి ఫలితాలు ఉంటాయి. తులసి విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. అందుకే తులసి లేకుండా శ్రీ మహావిష్ణువుకు సమర్పించే నైవేద్యం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అయితే ఆదివారం, ఏకాదశి తిథి ఉన్నప్పుడు సూర్యాస్తమయం తర్వాత గ్రహణ సమయంలో తులసి ఆకులను కోయడం నిషిద్ధంగా భావిస్తారు. ఆదివారం రోజున లక్ష్మీదేవి విష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని పౌరాణిక విశ్వాసం. అందుకే ఈరోజు తులసిని తాకకూడదు. ఇక ఏకాదశి రోజున తులసి శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తూ ఉపవాసాన్ని ఆచరిస్తుంది. అందుకే ఏకాదశి రోజున కూడా తులసిని తాకకూడదు. తులసి ఆకుల్ని ఎప్పుడూ పాతవిగా పరిగణించరు. కాబట్టి ఆ రోజుల్లో తులసి ఆకులు అవసరమైతే ముందే కోసిపెట్టుకోవాలి. తులసి మొక్క ఏ కారణం చేతనైనా ఎండిపోయినప్పుడు దానిని ఎక్కడంటే అక్కడ పడవేయకూడదు. నదిలో కానీ బావిలో కానీ మాత్రమే వేయాలి. తులసికి పూజ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఉదయం స్నానం చేసిన తర్వాత తులసికి నీటిని సమర్పించాలి. దీంతోపాటు గంగాజలాన్ని నీటిలో కలిపి తులసికి సమర్పిస్తే అది చాలా శుభప్రదం, ఫలవంతం. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్ళీ కలుద్దాం రేపటి పరమార్థంతో.